ఏంటి ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడు? సరే ఎత్తుదాం. హలో, చెప్పరా మావా. ఏంటి నీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా? నాకు ఇంకా రాలేదురా. నువ్వు మొన్నే కదరా ఫైల్ చేసావు. నేను జూన్లో ఫైల్ చేసాను, నాకు ఇంకా రాలేదు. సరే ఒకసారి ఉండరా, నీ ఫోన్ నువ్వు ఫోన్ పెట్టరా, నేను మళ్ళీ చేస్తా. బ్రో ఇది చూసావా? మా ఫ్రెండ్ ఎప్పుడో జూలై లాస్ట్ వీక్లో ఫైల్ చేశాడు, నేనేమో జూన్లోనే ఫైల్ చేసా. వాడికి రీఫండ్ వచ్చింది, నాకు ఇంకా రీఫండ్ రాలేదు. ఏంటి రీజను? ఓకే, మీ ఫ్రెండ్కి రీఫండ్ వచ్చింది, నీకు రాలేదు, అంతే కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది నీ చేతిలో నా చేతిలో ఉండదు. డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది ర్యాండమ్గా ప్రాసెస్ చేస్తున్నారు. చాలా వరకు ఏమవుతుందంటే చిన్న చిన్న అమౌంట్స్ ఫస్ట్ ప్రాసెస్ చేస్తున్నారు, తర్వాత లార్జర్ అమౌంట్స్కి వెళ్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు జూన్లో ఫైల్ చేసినా సరే నీది డిలే అవుతుంది, కానీ జూలైలో ఫైల్ చేసినా సరే చిన్న అమౌంట్ అయితే తొందరగా రీఫండ్ వచ్చేస్తుంది. సో మినిమం 30 to 45 డేస్ పడుతుంది రీఫండ్ అవడానికి. కాబట్టి తొందరపడకుండా వెయిట్ చేయి. ఇంకా నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు అనుకో, రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఒక వీడియో చేసాము. సో వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి ఆ రీఫండ్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూసి వెళ్ళి రీఫండ్ స్టేటస్ చెక్